కళ్యాణదుర్గం మండలం ఒంటిమిది గ్రామం నందు హనుమత్ జయంతి ప్రయుక్తంగా శ్రీరాముల వారి దేవస్థానం నందు సుందరకాండ పారాయణం జరుగుతున్నది. సుందరకాండ పారాయణం చేయుచున్న వారు ఆలయ అర్చకులు మణికంఠ శర్మ గారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణానిదయే సర్వ విద్యానాం శ్రీదక్షిణామూర్తయే నమః. శ్రీరామ రామ రామేదే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరాననే రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. మనోజవం మానవతుల్యవేగం యుగేంద్రియం బుద్ధిమతామరిష్టం వాథాత్మజం వారయూదౌత్యం శ్రీరామదూతం శిరసా నమామి. భూర్భువస్సువః. మనసా భీష్టప్రార్థనా నమస్కారం సమర్పయామి. తదంగత్వేన అందరూ చెప్పండి. మమ ఉపార్త సమస్త హయద్వార పరమేశ్వర అనుజ్ఞయ పరమేశ్వర హయత్యక్తం మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ఏతతో అస్మిన్ దినే విశేషితః హనుమాన్ విజయోత్సవ పురస్సర సుందరకాండ విదన శ్లోక పారాయణాఖ్యం కర్మ కరిష్యే. ततो रावणीताय सीताय शत्रुकर्षणः येषा पद्मन्दिष्टं जराणा चरिते पतिः दुष्करं निष्प्रदे द्वन्द्वं चिकीर्षन् कर्मवानरः समुद्राग्राशिरोग्रीवो गवाम्बादि विवा भवे अता वैढूर्यवर्णेषु शाद्वलेषु महाबलः धीरा सलिलकल्पेषु विचाचारा यथासुखं विजान् वित्रयासायान् धीमान् उरसा पादपान् हरन् मृगांश्च समूहान् निघ्नान् प्रवृद्ध इव केसरे नीललोहितमाञ्जिष्टा वक्त्रावर्णैः सितासितैः स्वभावामहितश्चैत्यैः धातो मिथो अलङ्कृतम् कामरूपेभिराविष्टम् अभीष्णो सपरिच्यदैः यक्षकिन्नर गन्धर्वैः देवकल्पैश्च पन्नगैः सदस्य गिरिवर्यस्य तले तले नागावरायुते तिष्ठान् कपिवरस्त हरे नागा इव भवो ससूर्या महेन्द्राय पवनाय स्वयं भवे भूतेभ्यश्चञ्जलिं कृत्वा चकारागमने पतिम्. अथ सुन्दरकाण्डः प्रथमसर्गः. अष्टश्लोके पारायणं कृत्वा సుందరకాండ పారాయణము అనేది మామూలుగా ఏదో మనం ఒక పుస్తకం చదివినట్టు కానీ అట్లా కాకుండా అమ్మ గట్టిగా ఏదో సంకల్పం చేసుకొని చేస్తే కూడా దీక్షగా మన కోరికలు నెరవేరుతాయి అనే సంగతి. సుందరకాండ పారాయణం ఎక్కడైతే జరుగుతుందో సాక్షాత్తు రాముల వారే వచ్చి వింటారన్నమాట. అంత గట్టి అనుగ్రహం ఉన్నటువంటిది ఈ సుందరకాండము అనేటువంటిది. అన్ని కాండాలు ఉండగా రామాయణంలో ఈ సుందరకాండని ప్రత్యేకంగా తీసుకోవడానికి కారణం ఏమంటే హనుమంతు యొక్క వైభవం. అమ్మవారి దగ్గరికి హనుమంతుడు వెళ్ళేప్పుడుగా ఆయనకి ఎన్ని ఆటంకాలు ఎదురవుతాయి, ఆ ఆటంకాల్ని ఆయన ఏ విధంగా దాటి ముందుకు వెళ్ళినాడు, ఏ విధంగా లక్ష్య శుద్ధి ఉన్నటువంటి స్థితిని ఆయన నెలకొల్పినాడు, అమ్మవారి అనుగ్రహాన్ని ఏ విధంగా పాత్రులైనాడు అనేటువంటిది ఈ సుందరకాండలో ఉంటుంది. కావున మనకి అవకాశం ఉంటే కనుక మనకి నిత్యము కూడా ఇంట్లో సుందరకాండ పారాయణం చేసుకుంటే కనుక ఖచ్చితంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలన్నీ కూడా సీతారాముల వారి అనుగ్రహంతో మనకు లభిస్తాయి. కావున ఈరోజు హనుమాన్ విజయోత్సవం అన్నమాట. అంటే విజయోత్సవం అంటే ఆంజనేయ స్వామి చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు రాముల వారు అప్పగించిన కర్తవ్యాన్ని సముద్ర లంఘనం అంటే సముద్రాన్ని దాటి అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆ రాముల యొక్క అంగుళికం అమ్మవారికి ఇచ్చి ఆ యొక్క అనుగ్రహాన్ని తీసుకొని రాముల వారికి చేర్చినటువంటి శుభతంత్రం అంటే సీతారాముల కళ్ళలో ఆనందం నింపిన రోజు చైత్ర శుద్ధ పౌర్ణమి. ఈరోజు ఆంజనేయ స్వామి విజయోత్సవం అని చెప్పుకుంటాం అన్నమాట. కాబట్టి మీకు అవకాశం ఈరోజు కూడా మీరు ఇంట్లో సుందరకాండ పారాయణం చేసుకోండి. కొన్ని శ్లోకాలు చెప్పుకుందాం అక్క. నేను చెప్తూ ఉంటాను,
మీరు పఠిస్తూ ఉండండి. అట్లనే అస్య శ్రీ హనుమత్ కవచ స్తోత్ర మహామంత్రస్య వశిష్ఠ ఋషిః అనుష్ఠుప్ఛందః శ్రీమాన్ హనుమాన్ దేవతా మారుతాత్మజ ఇతి బీజం అంజనాసోసో ఇతి శక్తిః వాయుపుత్ర ఇతి కీలకం శ్రీ హనుమత్ ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః ఉల్లంఘ్య హిందోస లీలం సలీలం యశోక వహ్నిం జనక ఆత్మజాయాః ఆదాయ తేనైవ దదాః లంకాం నమామి తం ప్రాంజలి ఆంజనేయం మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానర యూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి ఉద్యద్దాది సంకాశం సార భుజవిక్రమం కందర్భ కోటిలావణ్యం సర్వవిద్యా విశారదం శ్రీరామ ఉదయానందం భక్త కల్ప మహీరుహం అభయం వరదం గోర్భ్యాం కలయే మారుతాత్మజం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ అత్తుల్యం రామనామ వరాననే ఆదౌ వాయుసుతః పాతు రామదూత స్తంగుళీః దుల్భౌ హరీశ్వరః పాతు జంఘే చారణ అలంగనః జానుని మారుతిః పాతు పూర్వపాదో సురాంతకః గుహ్యం వజ్రతనుః పాతు జగనందో జదిగ్ధః ఆంజనేయః కటిం పాదో నాభిం సౌమిత్రీ జీవనః ఉదరం పాదో దుర్గేః హృదయం చ మహాబలః వక్షో బాల యుధః పాదుస్తనో చామితః విక్రమః ఆశ్వౌ జితేంద్రియః పాతు బాహు సుగ్రీవ మంత్రకృత హర వక్షయుజ పాదో హనుమాంశ్చ తలంగుళీః పృష్టం భవిష్య బ్రహ్మ స్కందౌ పతిమాంతవరః కంఠం పాదో అభిశ్రేష్టో సుఖం రావణదర్పః వక్త్రం చ వక్త్రప్రవణో నేత్రే దేవ వనస్తుతః బ్రహ్మాస్త్ర సన్మానకరో భ్రువౌ మే పాతు సర్వదా కామరూపః కపోలే మే భాలం వజ్ర నఖోవతో శిరో మే పాదో సతతం జానకి లోకనాథనః శ్రీరామభక్త ప్రవరః పాదో సర్వ కళేబరం మామాహ్ని పాదో సర్వజ్ఞః పాదురాత్రో మహాయశాః వివస్వ సందేవాసి శృణు యానరః దీర్ఘమాయో వాప్నోతి బలం దృష్టిం చ వాపర నారసింహ అగరాట్ ఘోడాశ్వ వక్త్రాంచితం హాలాక్ష స్ఫుట పంచవక్త్ర రుచిరం బాలార్క కోటిద్యుతం హస్తే స్థూలకపాల ముద్గర ఫలం కౌమోదకే
दूर्वहं खट्वाङ्गं कुशपाश पर्वतधरं पीताम्बरं वानरं पंचवक्त्रं महाभीमं त्रिपञ्चन नैऋत्यं दशभिर्बाहोभिर्युक्तं सर्वकामार्थ सिद्धिदं कुर्वन्तो आनरं वक्त्रं कोटिसूर्य समप्रभं दंशां कराळवदनं भ्रुकुटी कुटिलेक्षणम् अस्वैव दक्षिणं वक्रं नारसिंहं महाद्भुतम् अत्युग्रेते तेजो वपुषं भीषणं भयनाशनं पश्चिमं कारुणं वक्त्रं वज्रदंशं महाबलं सर्वनाग रशमनं विषभूतादि कुन्दनं उत्तरं सौकरं वक्त्रं कृष्णं दीप्तं नभोज्वलं पाताळ सिंह भेताळ ज्वर रोगादिनाशनं ऊर्ध्वं अयननं घोरं दानवान्तकरं परं येन वक्त्रेण विप्रेन्द्र ताराकाख्यं महासुरं जगन शरणं तत् स्यात् सर्व शत्रुहरं परं ध्यात्वा पंचमुखं रुद्रं हनुमन्तं दयानिधिं खड्गं त्रिशूलं खट्वाङ्गं आशा अंकुशा पर्वतं मुष्टिं कौमोदकीं वृक्षं धारयन्तं कमण्डलं बिन्दिपालं ज्ञानमुद्रा दशभिर्विपुङ्गवम् एतान् न्यायुधा जालानि धारयन्तं भजाम्यहम् एता सनोपविष्टं तं सर्वाभरण भूषितं दिव्यमालाम् अम्बरधरं दिव्यगन्धानो लेपनं सर्वाश्च आर्यमयं देवं हनुमतो विश्वतो मुखं पञ्चास्य अच्युता अनेक विचित्रवर्णं वक्त्रं शशाङ्क शिखरं कपिराज वर्यं पीताम्बरादि मकुटै रूप शोभिताङ्गं पिङ्गाक्ष आद्यमनिशं मनसा स्मरामि मत्कटेश महोत्साह सर्वशत्रु हरं परं शत्रुं संहारमा रक्षा श्रीमन् आपमुद्गर मां पश्य हनुमान् निजदृष्टि पादैः मां रक्ष परितो दिवो दुःखपुञ्जात् पश्यां गुरु निजगतिं वसुधादिपानां मेदेहि देहि महतीं वसुधां श्रियञ्च तीर्थाक्षारात् पयोनिधिं क्षमामधो गत्वा श्रियः सन्निधिं दत्त्वा राघव पुत्रिका अपशुजं कृत्वा विश्याटवीं भक्त्वा अनेकरूप निहत्य बहुलां रक्षोगणां तत्पुरीं दत्त्वा आयमनीं रघुत्वः महावीरो हनुमान् कपिः मनोजवं मारुता तुल्यवेगं जितेन्द्रियं वरिष्ठं मातात्मजं वानर ऊर्ध्वमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने रामाय रामचन्द्राय रामभद्राय वेदसे रघुनाथाय नाथाय सीताय हतये नमः। श्रीरामचन्द्र स्वामिनी पादसेव गोविन्द।